స్వామి ఆంజనేయ స్వామి నామస్మరణ చేసేవారికి స్వామి కృపా కటాక్షణాలు ఎల్లవేళలా వెంట ఉంటాయంటారు. అంజన్నను కొలిచేవారికి స్వామి కొంగు బంగారమై భక్తులకు ఎలాంటి అపజయాలు ఉండవని, భూత ప్రేత గ్రహబాధలు ఏమీ దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి వీరాంజనేయుడిని త్రేతాయుగంలో స్వయంగా రాముడే అంజన్న విగ్రహాన్ని మలచి అక్కడే ప్రతిష్ఠించిన మహిమానిత క్షేత్రం గండి క్షేత్రం. శేషాచల పర్వత ప్రాంతాన రెండు కొండల నడుమ గండి పడినట్లు ఉన్నందున ఈ క్షేత్రాన్ని గండి క్షేత్రం అంటారు. శ్రీరామచంద్ర వారు రావణ సంహారం తర్వాత అరణ్య మార్గాన ప్రయాణమై వెళుతున్నప్పుడు విశ్రాంతి కోసం గండిలో శ్రీరాముడు స్వేదతీరినప్పుడు అంజన్న మీద మక్కువతో ఓ రాతి మీద ఆంజనేయ స్వామి చిత్తరువును చెక్కడం జరుగుతుంది. పాదము చిటికిన వేలి దగ్గరకు వచ్చేసరికి రావుకాలం ప్రవేశించినందున అంజన్న చిత్తరువు చెక్కడం శ్రీరాముడు ఆపేస్తాడు. అసంపూర్తిగా ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు కాదని చిటికిన వేలు పూర్తి చేయడానికి శిల్పి ఉలితో ప్రయత్నం చేయగా ఆంజనేయ స్వామి చిటికిన వేలు నుండి రక్తం కారుతుంది. ఆంజనేయ స్వామి సజీవంగా ఉన్నారని భావించి స్వామివారిని అక్కడనే వీరాంజనేయ స్వామి వారికి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అందుకే స్వామి చిరంజీవి. వీరాంజనేయ స్వామి సజీవంగా కొలువై ఉన్న గండి క్షేత్రం. అలాంటి ఈ క్షేత్రం శ్రావణ శనివారాలు రంగరంగ వైభవంగా శ్రావణ మహోత్సవ ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని అంజన్నను దర్శించుకుంటారు. చక్రాయపేట మండలం మారెళ్ల మడక గ్రామం పరిధిలోని గండి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్, ఆలయ చైర్మన్ వెంకటస్వామి తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో మంగళవారం వారు పాలకవర్గ సభ్యులు అర్చకులతో కలిసి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. వీరు మాట్లాడుతూ శ్రావణ మాస ఉత్సవాలు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 11 వరకు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కొనసాగుతాయని వీరు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉత్సవాల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కేసరి స్వామి, రాజాస్వామి, పాలక మండలి సభ్యులు గణపతి రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.